నమస్తే, నా పేరు హేమ. బులెటిన్ కన్నా ముందు హెడ్లైన్స్. ఢిల్లీ వార్షిక సిఐ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. భారత ఆర్థిక వ్యవస్థ పారిశ్రామిక పురోగతిలో సిఐఐ కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఘనంగా జరిగిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ జన్మదిన వేడుకలు. విశాఖ టీడీపీ కార్యాలయంలో పలు సేవా కార్యక్రమాల నడుమ కేక్ కట్ చేసిన టీడీపీ శ్రేణులు. విశాఖ కేంద్రంగా జూన్ 1 నుంచి ఆవిర్భవిస్తున్న రైల్వే జోన్ ను స్వాగతించిన సిపిఐ నేత జేవీ సత్యనారాయణమూర్తి. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలకు కృషితోనే రైల్వే జోన్ ఏర్పడిందని స్పష్టీకరణ. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మలలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. కూటమి ప్రభుత్వంలో జిల్లాను అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దామని ప్రకటన. భారత పరిశ్రమల ప్రోత్సాహానికి సిఐఐ సరైన వేదిక అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సిఐఐ వార్షిక సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. భారత ఆర్థిక వ్యవస్థ పారిశ్రామిక పురోగతిలో సిఐఐ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ప్రభుత్వాలు ఏకోసిస్టమ్ను మాత్రమే సృష్టిస్తాయని, ఇన్నోవేటర్లు, పారిశ్రామికవేత్తలు దీర్ఘకాల ఆర్థిక పరిపుష్టికి దోహదం చేస్తారని తెలిపారు. తనకు జాతీయ, రాష్ట్ర అజెండాలున్నాయని, వాటిని పారిశ్రామికవేత్తలు ప్రోత్సహిస్తున్నారన్న నమ్మకం ఉందన్నారు. 1990 సంస్కరణల మాదిరిగా భారత్ మరో మైలురాయి ముంగిట ఉందని, ప్రస్తుతం ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీ కండక్టర్లు, క్లీన్ ఎనర్జీ యుగం నడుస్తుందన్నారు. ప్రతిభ, సాంకేతిక ఆవిష్కరణలు తదుపరి గ్లోబల్ ఎకనామిక్ ఆర్డర్ను నిర్ధారిస్తాయని, ఆర్థిక సంస్కరణల వల్ల మనందరికీ సృజనాత్మకతో వైవిధ్యంగా ఆలోచించే అవకాశం వచ్చిందన్నారు. You are all aware, India is planning 500 gigawatts renewable energy. Among 500, Andhra Pradesh is going to contribute 160 gigawatts renewable energy from Andhra Pradesh. Already 90 gigawatts capacity we have entrusted. Things are going on. Because of this, now you are all aware, Google AI data center has come to Visakhapatnam. This is the biggest FDI after reforms. $15 billion investment is coming to Visakhapatnam. Already foundation we have laid. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కావడం అనేది ఉత్తరాంధ్ర ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు మరియు ప్రజా సంఘాలు దశాబ్దాలుగా చేసిన ఉమ్మడి పోరాట విజయమని రైల్వే జోన్ సాధన సమితి కన్వీనర్ జేవీ సత్యనారాయణమూర్తి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం విశాఖలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 1వ తేదీ నుండి జోన్ కార్యాలయాలు ప్రారంభం కావడం వెనుక అనేక మంది త్యాగాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ విజయం ఏ ఒక్క పార్టీకో చెందినది కాదని, అధికార, ప్రతిపక్ష మరియు వామపక్ష పార్టీలు ఏకతాటిపైకి వచ్చి చేసిన పోరాట ఫలితమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రైల్వే జోన్ సాధన కోసం కృషి చేసిన వివేక్ సహాయ్, ముకుల్ రాయ్, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, పురంధేశ్వరి, ఇతర టీడీపీ, వైసీపీ, బీజేపీ నేతలతో పాటు వివిధ పార్టీల సీనియర్ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జోన్ ద్వారా కలిగే ప్రయోజనాలు ఉత్తరాంధ్ర ప్రజలందరికీ అందేలా భవిష్యత్తులోనూ అందరూ కలిసి పనిచేయాలని సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. అర్ధ శతాబ్దం పైనుంచి ఆంక్షలకు గురయ్యి వాళ్ళు ఎలాగ అభివృద్ధి అయ్యారు. ఈరోజు ప్రపంచంలో అత్యంత బలమైనటువంటి ఒక అగ్రరాజ్యం, సైనిక శక్తిలో కూడా ప్రపంచంలో చాలా బలమైనటువంటి అగ్రరాజ్యానికి ఎదురొడ్డి నిలబడి ఏ విధంగా పోరాటం చేస్తున్నారన్నది ప్రపంచం చూస్తూ ఉంది. మరి ఇక్కడ మీరు యజ్ఞాలు, యాగాల వలన అవన్నీ జరుగుతాయి అనుకుంటే దానికి భిన్నంగా ఫలితాలు వస్తున్నటువంటి నేపథ్యంలో మనం దాని నుంచి గుణపాఠాలు తీసుకొని మన దేశాన్ని అన్ని రంగాల్లో ఎలాగ అభివృద్ధి చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఆలోచన చేయాల్సినటువంటి తరుణంలో ఆ రకమైన ఆలోచనలు చేయకుండా ఇంకా మనం వెనక్కిపోయి యజ్ఞాలు, యాగాలతో అంతా మనం సాధిద్దామనంటే అది సాధ్యం కాదన్నది చరిత్ర మనకి నిరూపించినటువంటి నేపథ్యంలో ఆ వైపు పాలక వర్గాలు మన దేశాన్ని మరింత అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కావలసినటువంటి పద్ధతుల్లో కృషి చేయాలని చెప్పని
విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకోటి ప్రధానమైంది, ఈరోజు మీడియా ఏది కూడా, జాతీయ మీడియా కానీ మన ఉభయ రాష్ట్రాల్లో ఉన్న మీడియా కూడా చాలా మౌనం వహిస్తూ ఉంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు నగరంలోని జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగాయి. విశాఖ లోక్సభ సభ్యులు ఎం శ్రీ భరత్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు చోడే వెంకట పట్టాభిరాం తదితరులు కేక్ కట్ చేశారు. నాయకులు పరస్పరం కేక్ తినిపించుకుంటూ పల్లా శ్రీనివాస్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, చోడే వెంకట పట్టాభిరాం మాట్లాడుతూ భవిష్యత్తులో పల్లా శ్రీనివాసరావు రాజకీయంగా మరింత ఉన్నత స్థితికి ఎదగాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యేగా నిరంతరం నియోజకవర్గ అభివృద్ధికి చేస్తున్న సేవలను ప్రశంసించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని మరింత బలోపేతం చేస్తూ పార్టీ క్యాడర్కు అందుబాటులో ఉంటున్నారని తెలిపారు. పల్లా శ్రీనివాసరావు నేతృత్వంలో వచ్చే ఎన్నికల్లో కూడా పార్టీ విజయపదంలో నడుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొరాడ రాజాబాబు, లోడగల కృష్ణ, బైరెడ్డి పోతనరెడ్డి, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన పల్లా శ్రీనివాస్ గారు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోవటం తిరుపతి వెళ్ళటం జరిగింది. అందులో ముఖ్య విశేషం ఏంటంటే ఆయన శాసనసభ్యుడైన రాష్ట్ర అధ్యక్షుడైన శుభదం 300 రూపాయల టికెట్ తీసుకుని లైన్లో వెళ్ళటం జరిగింది. మనందరం కూడా అది ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ మనందరి తరఫున ఆ వెంకటేశ్వర స్వామి, షిరిడి సాయినాథుని, పోలమాంబ, సింహాద్రి అప్పన్న ఆశీస్సులు ఉండాలని, ఆ కుటుంబం చల్లగా ఉండాలని, వారికి ప్రమోషన్ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఆయన రాజకీయంగా మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనసా వాచా కోరుకుంటూ ఆయనకి, ఆ కుటుంబ సభ్యులకి కూడా ఆ శక్తిని, యుక్తిని ఇవ్వాలని మనసా వాచా మనందరం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. హ్యాపీ బర్త్డే పల్లా శ్రీనివాస్ గారు, హ్యాపీ బర్త్డే పల్లా శ్రీనివాసరావు గారు. బహుశా నేను పల్లా గారి బర్త్డే ఇట్లా ఎప్పుడు సెలబ్రేట్ చేయలేదు అనుకుంటా, నాకు గుర్తు రావట్లేదు. సో మంచి అవకాశం ఆయన గురించి మాట్లాడడానికి. సో ఫస్ట్ పరిచయం నాకు, అంటే ముందు కలిసి ఉంటాను కానీ నాకు గుర్తులేదు. ఫస్ట్ పరిచయం మూర్తి గారి చనిపోయిన తర్వాత ఇంట్లో పల్లా గారిని కలిశానంటే 8 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు ఆయన్ని కలిసి. అండ్ అప్పటి నుంచి నా రాజకీయ ప్రయాణం కూడా స్టార్ట్ అవ్వడము ఆయనతో 19 ముందు, దాని తర్వాత 19 నుంచి 24 మధ్యలో, మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 దిశలుగా ఆయన్ని చూశాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మనిషి ఒకేలాగా ఉన్నాడు. సో అది చాలా గ్రేట్. ఎందుకంటే ఒకరికి ఒక హోదా లేకపోతే ఒక పవర్ వచ్చినప్పుడు వాళ్ళ బిహేవియరు, యాటిట్యూడు, లేకపోతే వాళ్ళ గురించి 10 మంది మాట్లాడుకునే విధానం మారుతుంది కొంత. మా విశాఖపట్నం కొంచెం అదృష్టవంతులు, ఎందుకంటే ఇక్కడ వెలగపూడి గారు కూడా అంతే. ఈయన ఎప్పుడు ఇలా ఒకలాగే ఉంటాడు, పల్లా గారు కూడా ఎప్పుడు అలాగే ఉంటారు. అండ్ చాలా మంచివారు. ఏంటంటే ఏ కార్యకర్త అంటే మీ అందరికీ రకరకాల మనకి ఆశలు ఎక్కువ ఉంటాయి, బాధలు ఉంటాయి. అన్నీ పరిష్కారం అవ్వకపోయినా నవ్వుతూ వినేవాళ్ళు ఒకరు కావాలి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి అవినీతి ఊబిలో కూరుకుపోయిందని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు విమర్శించారు. నక్కవానిపాలెంలో మాజీ కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి ఆధ్వర్యంలో 24వ వార్డు వైసీపీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేకే రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అభివృద్ధి కంటే అవినీతి పెద్ద ఎత్తున జరుగుతుందని విమర్శించారు. పార్టీకి కష్టకాలంలో అండగా నిలబడిన ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో సముచిత స్థానం కల్పించడం ఖాయమన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి పార్టీ అధినేత జగన్ ఆశయాలు, లక్ష్యాలను ప్రచారం చేయాలని కేకే రాజు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు తాడి జగన్నాథ్ రెడ్డి, దల్లి రామకృష్ణారెడ్డి, నీలిరవి, మురళీకృష్ణారెడ్డి, లోకేష్ రెడ్డి, పోలయ్య, సునీల్ కామేశ్వర్ రెడ్డి, సీతకుమారి తదితరులు పాల్గొన్నారు. ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉందని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని బూత్ స్థాయి సభ్యుడి దగ్గర నుంచి, గ్రామ కమిటీ దగ్గర నుంచి, రాష్ట్ర స్థాయి నాయకుల వరకు కూడా అందరినీ కూడా ఒక నిర్దిష్టమైన కమిటీల రూపంలో పార్టీని పునర్నిర్మాణం చేసి వీరందరూ కూడా ధైర్యంగా, ఐక్యతతో
కృషి చేసి ప్రజా సమస్యలపై ప్రజల పక్షాన పోరాడాలనే ఉద్దేశంతో ఈ కమిటీల నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 24వ వార్డులో 24వ వార్డు మాజీ కార్పొరేటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోదరి సాడి పద్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 24వ వార్డు కుటుంబ సభ్యుల యొక్క ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా పార్టీ నిర్మాణానికి సంబంధించి క్షేత్రస్థాయిలో మనందరినీ కలుపుకుని వెళ్ళడంతో పాటు ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలపైన అక్రమాలపైన ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా గొంతెత్తి చాటాలి. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మలి మండల కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు 7.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇందులో ప్రధానంగా 40 లక్షల వ్యవసాయం గోదాం, 50 లక్షల అధునాతన హెల్త్ ల్యాబ్ మరియు కోటబొమ్మలి రహదారి పనులు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మండలంలో 5 ఎకరాల విస్తీర్ణంలో మహాత్మా జ్యోతిబా పులే రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన వితంతువులకు మరియు ఇతరులకు వచ్చే నెల 12వ తేదీలోపు కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. అనంతరం 40 మంది లబ్ధిదారులకు ఇళ్లు పట్టాలు పంపిణీ చేసిన ఆయన గ్రామీణ పేదలకు 3 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు నిర్మిస్తామన్నారు. సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణమూర్తి, తహసీల్దార్ హేమసుందర్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఏవో సంక్షేమం అందించడమే కాదు, ఒక పక్కన సంక్షేమం అందించాలి, ఒక పక్కన అభివృద్ధి చేయాలి. మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు. మీ సంతబొమ్మాలి గ్రామాన్ని మీరు తీసుకోండి. 2014-19 మనం చేసినటువంటి పనులు తప్ప తరువాత వచ్చినటువంటి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్క పని అంటే ఒక్క పని చేయలేదు. ఒక్క తట్టిడి మట్టి ఎక్కడ వేసిన సందర్భాలు లేవు. 1 మీటరు రోడ్డు ఎక్కడ వేసినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు మళ్ళీ 2 మాసాల్లో మీరే చూశారు. అంతెందుకు, పాలేసమ్మ గుడి నుంచి కోటబొమ్మలు వెళ్ళాలంటే నరకం పడేవారు. పాలేసమ్మ గుడి దగ్గర పెద్ద చెరువులాగా రోడ్డు మీద గోతులు అయిపోయాయి. ఎవ్వడూ పట్టించుకోవాడు కాదు. ఈరోజు మనం వచ్చిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి రోడ్డు వేసాం. ఇప్పుడే నేను చూశాను, సీతన్నపేట దగ్గర ఆ సిమెంట్ రోడ్డు కంప్లీట్ అయిపోతే పాలేసమ్మ గుడి నుంచి కోటబొమ్మాలి కొత్తపేట వరకు కళ్ళు మూసుకొని మీరు వెళ్ళడానికి అవకాశం వస్తుంది. రాజధాని అమరావతి పేరుతో వ్యవస్థీకృత అవినీతి వివక్ష జరుగుతుందని మాజీ మంత్రి పెన్ని నాని ధ్వజమెత్తారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిఆర్డీఏ నిబంధనలు సామాన్య రైతులకు మాత్రమే వర్తిస్తాయని, చంద్రబాబుకు ఆయన అనుకూల వర్గానికి మాత్రం ఎలాంటి రూల్స్ ఉండవని ఆరోపించారు. సచివాలయం, అసెంబ్లీ సమీపంలో చంద్రబాబుకు ఏబిఎన్ రాధాకృష్ణ వంటి వారికి కీలక ప్రాంతాల్లో ప్లాట్లు ఎలా కేటాయించారని ప్రశ్నించారు. 5 ఎకరాల్లో చంద్రబాబు నిర్మిస్తున్న ఇల్లు రాజభవనంలా ఉందని, భూములిచ్చిన రైతులకు మాత్రం అభివృద్ధి లేని చోట ప్లాట్లు ఇస్తూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి పెమ్మసాని రైతులను అవమానిస్తున్నారని, ల్యాండ్ పూలింగ్ పేరుతో బలవంతంగా భూములు తీసుకుంటే తమ ప్రభుత్వం వచ్చాక తిరిగి ఇచ్చేస్తామని స్పష్టం చేశారు. 5 లక్షల మందిని ఇబ్బంది పెట్టే అమరావతి కంటే 3 రాజధానుల విధానమే మేలని ఆయన పునరుద్ఘాటించారు. లక్షల కోట్లు అప్పులు తెచ్చి పోసే బదులు, లేదా అన్ని లక్షల కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి అక్కడ ఏమొస్తుందో, ఏం జరుగుద్దో, ఎప్పటికి అవుతుందో, చంద్రబాబు నాయుడు గారి యొక్క కలలుగనేటువంటి రాజధాని మరో 25 ఏళ్ళకు అవుతుందా, 50 ఏళ్ళకు అవుతుందా, లేదా ఎప్పటికి అవుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారికే కాదు, రాష్ట్ర ప్రజలకు కానీ లేదా అధికారులకు కానీ ఎవరికి అంతుపట్టినటువంటి సమస్యగా ఉంది. ఇంతమందిని అంటే 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని సర్వనాశనం చేసే బదులు మచిలీపట్నం పోర్టు పూర్తవుతున్న దశలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలని కలుపుతూ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో తీసుకుంటే కనుక ప్రజల మీద భారం పడకుండానే సెల్ఫ్ గ్రోత్ ఇంజిన్గా మావిగన్ అనేటువంటి ప్రాంతం సిరులు కురిపిస్తుంది,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు మండలంలో కొల్ల వ్యర్థాలతో చేపల సాగు చేస్తున్న చెరువులపై మత్స్యశాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. జి కొండూరుతో పాటు కవలూరు, రెడ్డిగూడెం, కుంటముక్కల, వెల్లడం గ్రామాల్లోని చేపల చెరువులపై ఏకకాలంలో ఈ తనిఖీలు చేపట్టారు. జిల్లా మత్స్యశాఖ అధికారిని చక్రాని ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో నిబంధనలకు విరుద్ధంగా కొల్ల వ్యర్థాలను ఆహారంగా వినియోగిస్తున్న చెరువులను గుర్తించి అధికారులు సీజ్ చేశారు. అలాగే ఎటువంటి అనుమతులు లేకుండా సాగు చేసిన చెరువులను కూడా అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గతంలో పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ యజమానుల తీరులో మార్పు రాకపోవడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అధికారిని చక్రాన్ని వెల్లడించారు. నిబంధనలు అక్రమించిన కొన్ని చెరువుల యజమానులకు భారీ జరిమానాలు విధించడమే కాకుండా మరికొన్ని చెరువులను పూర్తిగా మూసివేయనట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే సహించేదలేదని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. కోట్ల రూపాయల నిధులను విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ అవినీతి అధికారులు దారాదత్తం చేస్తున్నారని జనసేన నేత పీతలమూర్తి ఆరోపించారు. పోర్ట్ స్టేడియం లీజ్ వ్యవహారంలో భారీ కుంభకోణం జరిగిందన్నారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ను నిలువుగా ముంచి ప్రైవేట్ సంస్థకు అధికారులు ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు. డిప్యూటీ చైర్పర్సన్ రోషన్ అపరంజీ, మాజీ కార్యదర్శి టి వేణుగోపాల్, సీఎం ఈసీహెచ్ రాంప్రసాద్, చీఫ్ ఇంజనీర్ శ్రీరామచంద్రమూర్తిల అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విశ్వనాథ్ సంస్థకు పరిహారం ఇవ్వటం ఆపేసి పోర్ట్ స్టేడియం విధ్వంసానికి ఆ సంస్థ నుంచే తిరిగి పరిహారం పన్ను చేయాలని పోర్ట్ అధికారులను డిమాండ్ చేశారు. పోర్ట్ స్టేడియం లీజుకు తీసుకొని నిర్వహించలేక చేతులెత్తేసిన విశ్వనాథ్ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్ ప్రైవేట్ లిమిటెడ్కు థర్డ్ పార్టీ అసెస్మెంట్ పేరిట 40 కోట్లు కట్టిపెట్టే ప్రయత్నం చేస్తున్న విశాఖ పోర్ట్ అధికారులపై సిబిఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, పోర్ట్ మంత్రిత్వ శాఖలు తక్షణమే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పోర్టు యాజమాన్యంతో చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏదైతే ఉన్నాయో, నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కడా కూడా పాటించకుండా నిబంధనలకు విరుద్ధంగా అన్యాయంగా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోర్ట్ స్టేడియంని తన సొంత జాగిరిలాగా విశ్వనాథ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ పోర్ట్ స్టేడియంని వినియోగించుకోవడంతో పాటు పోర్ట్ స్టేడియంని విధ్వంసం చేసి పడేశారు. ఏదైతే ఆ యొక్క సంస్థ అప్పుడున్నటువంటి విజయసాయిరెడ్డి మద్దతుతో విజయసాయిరెడ్డికి ప్రధానంగా దగ్గరగా ఉన్నటువంటి బొడ్డేటి కాశీ విశ్వనాథ్ చెందినటువంటి విశ్వనాథ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏదైతే ఉందో ఆ టెండర్ పిలిచినప్పటి నుంచి మీకు సింహాచల క్షేత్రంలో శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారిని విశాఖపట్నం పోర్ట్ అథారిటీ చైర్పర్సన్ మాతయ్యన్ అంగముత్తు మంగళవారం అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థాన అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా సాదర స్వాగతం పలికారు. అంగముత్తు ఆలయ ప్రాంగణంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని బౌడ మండపం ప్రదక్షిణ చేసిన అనంతరం గర్భాలయంలోని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందజేయగా ఆలయ పర్యవేక్షణ అధికారి శ్రీ కె వెంకటేశ్వరరావు స్వామివారి శేషవస్త్రంతో ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పోర్ట్ అథారిటీ ఉన్నతాధికారులు మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు మాయమాటలు నమ్మి ప్రజలు ఇప్పుడు మోసపోతున్నారని, ఏ వర్గానికి మేలు జరగడం లేదని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా కాకినాడలో వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థలకు, ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందని, భావి వ్యక్తీకరణ స్వేచ్ఛ లేదని కన్నబాబు ఆరోపించారు.
ప్రభుత్వంపై విమర్శలు చేస్తే సోషల్ మీడియా ఖాతాలను సస్పెండ్ చేయిస్తూ పోలీసులతో వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు అధికార పార్టీకి లొంగిపోయి బాధితులనే హింసిస్తున్నారని మాజీ సీఎం జగన్, పీఆర్ఓ శ్రీహరి, నాగార్జున యాదవ్ వంటి వారిపై అక్రమ కేసులు పెడుతూ బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందడం లేదని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. పండిన ధాన్యం కొనలేక ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని, వందలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా సాయం అందడం లేదని దుయ్యబట్టారు. అమరావతి భవనాల అద్దాల కోసమే 2,500 కోట్లు కేటాయించారని, రాజధాని పేరుతో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తప్ప ఈ రాష్ట్రంలో ఒక్క వర్గానికి కూడా మేలు జరగని పరిస్థితి కనబడుతుంది. రైతులు కానీ, విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ, సామాన్య ప్రజలు కానీ ఏ ఒక్కరూ ఇవాళ తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆశలో లేరు. ప్రభుత్వం ఆదుకుంటుందనే ఆలోచన కూడా ఇవాళ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మనకి చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది, ఈ ప్రభుత్వానికి వాళ్ళ సొంత ఎజెండా, అది తప్ప ఇంకేం లేదనేది. ఆ ఎజెండా తేటతెల్లమైనప్పుడల్లా, వాళ్ళ స్వార్థాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నప్పుడల్లా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. కొద్ది రోజుల నుంచి చూస్తే ప్రజాస్వామ్య వ్యవస్థలకి, ప్రాథమిక హక్కులకి భంగం కలిగించడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎవరూ కూడా ప్రభుత్వాన్ని విమర్శించకూడదు, ఎవరూ కూడా వ్యవస్థల్లో లోపాలని తప్పు పట్టకూడదు, తప్పు ఎత్తి చూపకూడదు. హనుమాన్ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కళా ఆసుపత్రి అధినేత డాక్టర్ పివి రమణమూర్తి ఆకాంక్షించారు. కెప్టెన్ రామారావు కూడలిలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక హోమం జరిగింది. ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు పిలా వెంకట అప్పలనాయుడు దంపతులు, బడే నాగరాజ్ దంపతుల ఆధ్వర్యంలో జరిగిన హోమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న డాక్టర్ రమణమూర్తి, ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు పిలా వెంకట అప్పలనాయుడు, ప్రముఖ న్యాయవాది వనపర్తి సుబ్బారావు మీడియాతో మాట్లాడారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ కమిటీ ప్రతినిధులు అన్ని పండుగలను భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహిస్తారని చెప్పారు. ప్రతి గురువారం క్రమం తప్పకుండా ఆలయంలో భారీ ఎత్తున అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఆలయ కమిటీ ప్రతినిధులు ఆలయ అభివృద్ధికి భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కర్రి నీలకంఠం, కార్యదర్శి బొడ్డు పోలరావు, ముఖ్య సలహాదారులు బొడ్డెడి ప్రసాద్, పంపాన గణేష్, సత్యనారాయణ, సతీష్, పాకలపాటి అప్పారావు, మధు, గలగల సత్యవతి, ఆలయ అర్చకులు కామేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు. హనుమత్ జయంతి శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా ఈ మంచి రోజును పురస్కరించుకొని రేణుకా ఎల్లమ్మ గుడి ఆలయ ప్రాంగణంలో వెలిసిన ఆంజనేయ స్వామి వారికి పూర్తి పూజలన్నీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నారాయణ సేవ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టడం జరిగింది. మరి భక్తులందరూ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులకి, వారి కృపకి పాత్రలు కావాలి. ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేయాలి. అన్నదాన కార్యక్రమాన్ని కూడా చక్కగా అందరూ సద్వినియోగం చేయమని కోరుకుంటున్నాను. మరొకసారి ఈ ప్రాంత ప్రజలందరికీ ఆంజనేయ స్వామి వారి పూర్తి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ. ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ఈరోజు ప్రతి సంవత్సరంలాగే ఈరోజు కూడా హోమ కార్యక్రమాలు, సహస్ర కలశాభిషేకాలు అన్నీ కూడా మార్నింగ్ 7 నుంచి ఇప్పటి వరకు కూడా దిగ్విజయంగా జరిపించారు అర్చకులు. భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి తీర్థ ప్రసాదాలు కూడా స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొని ప్రసాదం తీసుకుని వెళ్తారని ఆశ. గిరిజన అమ్మాయిని అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన వెంకటేశ్వరరావు ఉరిశిక్ష విధించాలని బాధితురాలి తల్లి డిమాండ్ చేశారు. కేసు విచారణ జరుగుతున్న న్యాయస్థానం వద్ద బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన నిర్వహించారు. ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో బాధితురాలి కుటుంబ సభ్యులు, గిరిజనులు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంఘం నాయకుడు యోగి బాధితురాలు తల్లి మీడియాతో మాట్లాడారు. నిందితుడైన వెంకటేశ్వరరావుని విచారణ పేరుతో జాప్యం చేయకుండా తక్షణమే ఉరిశిక్ష ఖరారు చేయాలని డిమాండ్ చేశారు. నిందితుడికి న్యాయవాదులు ఎవరూ సహకరించవద్దని విజ్ఞప్తి చేశారు.
సమాజంలో ఎవరైనా అమ్మాయిలపై అత్యాచారం చేయాలన్నా, వారిని హతమార్చాలన్నా భయపడే విధంగా కఠిన శిక్షలు సత్వరమే అమలు చేయాలని కోరారు. అప్పటికి మేము ఇది హాస్పిటల్లోనే ఉండి ఏడుస్తున్నాము. ఇది తీసుకెళ్ళి ఎంత నమ్మక ద్రోహం చేస్తాడా అనుకొని మేము ఎంతోమంది పిల్లలకి అనుకుని నమ్మి ఆ కూతురులాగే నా కూతురుని ఒక దగ్గర భోజనం పెట్టాడు అతను కూతురులాగే అనుకున్నాను. కానీ ఎంత దారుణంగా ఒడికడతాడా, ఎంత దారుణంగా చంపుతాడా అనుకొని నేను అనుకొని ఏడుస్తుంటే ఆ తర్వాత మా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి, మిరమండలం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఇలాగ జరిగింది అనుకుని అంటే వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు రాసుకొని ఇప్పటికి మరి ఎఫ్ఐఆర్ కూడా వచ్చింది. అమ్మాయిని ఎలాగైనా వశపరుచుకోవాలని ఆలోచనతో చదువు పేరుతో, సరస్వతి నిలవైనట్టు చదువు పేరుతో గిరిజన అమ్మాయిని తీసుకెళ్ళి ఆ తండ్రికి ఏదైతే ఎస్కోటలో ఎస్విఎస్ కాలేజీలో వొకేషనల్లో జాయిన్ చేస్తున్న పేరుతో చెప్పి అక్కడ జాయిన్ చేసిన తర్వాత మొన్న ఎస్ఎస్ఎల్లోకి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయి, మీ పాప ఇంట్లో ఉంటే చదువు పాడైపోతుంది, అర్జెంటుగా తీసుకెళ్ళి మా ఇంటికి దిగబెట్టండి, మా ట్యూషన్కి దిగబెట్టిన తర్వాత మీకు బాగా చదువుకునే విషయం తీసుకొస్తానని చెప్పిన తర్వాత తండ్రి స్వయంగా 22వ తారీఖున పూర్వం గ్రామానికి తీసుకెళ్ళి దిగబెట్టడం జరిగింది. 22వ తారీఖున దిగబెట్టిన తర్వాత 23 తర్వాత 24వ తారీఖు ఉదయం 10 గంటలకి తల్లికి ఫోన్ చేసి మీ పాప చనిపోయింది అనే విషయం తెలిసిన తర్వాత పోలీసు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈరోజు అరెస్ట్ చేశారు. ఈ కేసు నేషనల్ జస్టిస్ కమిషన్ కూడా సుమోటోగా కేసు బుక్ చేసింది. మేము ఈరోజు ఈ న్యాయమూర్తులకి, ఈ న్యాయవాదులకి మా ఆదివాసీల తరపున ఒకటే కోరుకుంటున్నాం, దయచేసి ఇలాంటి మృగాలకి, ఇలాంటి నీచులకి దయచేసి మీరు బెయిల్కి పిటిషన్ వేయొద్దని చెప్పి 2 చేతులు జోడించి అడుగుతా ఉన్నాం. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని సీనియర్ న్యాయవాది పాకా సత్యనారాయణ మండిపడ్డారు. తమిళనాడు గవర్నర్ వైఖరి రాజ్యాంగ విరుద్ధమన్నారు. బీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మెజార్టీ శాసనసభ్యుల మద్దతు ఉన్నప్పటికీ గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించడం బాధాకరమన్నారు. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన రాజ్యాంగ ప్రతినిధులు ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని సూచించారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జోసెఫ్ విజయ్కు న్యాయవాదుల తరపున అభినందనలు తెలిపారు. మీడియా సమావేశంలో న్యాయవాదులు వాస్పల్లి చెన్నారావు, కె దేవుడు, జి కుమార్, వై రవిబాబు, రాయపాటి సామెల్ జాన్సన్ తదితరులు పాల్గొన్నారు. జోసెఫ్ విజయ్ గారిని అక్కడ గవర్నర్ గారు చాలా ఇబ్బందులు పెట్టారు. ఆ ఇబ్బందులు పెట్టడానికి కారణం ఏంటంటే, నేను ప్రభుత్వంలో లేకపోయినా పర్వాలేదు, మతతత్వ పార్టీలకి కొమ్ముగాయను, వారు సపోర్ట్ తీసుకోనని ముందుగానే చెప్పడం జరిగింది. దాన్ని మనసులో పెట్టుకుని బీజేపీ వారు గవర్నర్ గారితో ఇదంతా నడిపించడం జరిగింది. తప్పని పరిస్థితిలో వారిని నిన్న పదవి స్వీకరణ చేయమని ఆహ్వానం పలకటం, నిన్న 10:30కి. బులెటిన్ ముగిస్తున్న హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీ వార్షిక సిఐ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. భారత ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక పురోగతిలో సిఐఏ కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఘనంగా జరిగిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ జన్మదిన వేడుకలు. విశాఖ టీడీపీ కార్యాలయంలో పలు సేవా కార్యక్రమాల నడుమ కేక్ కట్ చేసిన టీడీపీ శ్రేణులు. విశాఖ కేంద్రంగా జూన్ 1 నుంచి ఆవిర్భవిస్తున్న రైల్వే జోన్ను స్వాగతించిన సిపిఐ నేత జేవి సత్యనారాయణమూర్తి. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలకు కృషితోనే రైల్వే జోన్ ఏర్పడిందని స్పష్టీకరణ. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మలలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. కూటమి ప్రభుత్వంలో జిల్లాను అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దామని ప్రకటన. ఈనాటి బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.